మేము అంటున్నాం మొత్తానికి మొత్తమే ఇక ఈ ఈ వర్షాలు పడే ఈ చెర్లద్దు ఈ కుంటలద్దు ఈ సహజంగా వచ్చే నీళ్ళొద్దు ఎత్తిపోద్దామని ఎవడ అంటాడా మూర్ఖుడు. అంటున్నది ఏంటంటే ఇవన్నీ ఉన్నగా కూడా చివరి వరకు పంట పండకపోతే రైతనేవాడు నష్టపోతున్నాడు కాబట్టి, వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు కాబట్టి, రైతుల ఆత్మహత్యలని చెప్పి మనం చర్చించడం కాబట్టి, రైతు రాజ్యం బాగుపడదు కాబట్టి, ఎద్దరిసిన వ్యవసాయం బాగుపడదు కాబట్టి, రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేస్తుందని చూస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఉన్న ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు ఇలా మన దేశం ఇవాళ మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 165% మంది ఇవాళకి కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళ కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతులు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచుకుంటేనే బట్టల షాపు నడుస్తుంది, వ్యవసాయం మంచుకుంటేనే బంగారం షాపు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచుకుంటేనే పెళ్ళిళ్ళు అవుతుంది. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానీకానికి అక్కడి చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అరణపడుతున్నది. గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.